నమః. శ్రీ పరాభవ నామ సంవత్సర వృషభ రాశి సంవత్సర ఫలితాలు 2026-27. ఈ వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ పరాభవ నామ సంవత్సరంలో సంవత్సరాది నుండి గురుడు ద్వితీయములో సువర్ణమూర్తిగాను, జూన్ 2 నుండి 3వ స్థానంలో లోహమూర్తిగాను, మరల అక్టోబర్ 31 నుండి 4వ స్థానంలో రజతమూర్తిగాను, జనవరి 25, 2026-27 నుండి మళ్ళా కర్కాటకంన లోహమూర్తిగాను గురు సంచారం ప్రారంభమవుతుంది. శని భగవానుడు ఈ సంవత్సరం అంతా లాభస్థానంలో సువర్ణమూర్తిగా ఉండడం జరిగింది. ఉగాది నుండి రాహుకేతువులు లాభ రాజ్య చతుర్థ స్థానములందు రజతమూర్తులుగాను, తదుపరి డిసెంబర్ 5 నుండి 9, 3 స్థానాలు యందు సువర్ణమూర్తులుగాను సంచారం సాగిస్తారు. ఈ వృషభ రాశి వారికి ఈ గ్రహగతులను పరిశీలించే మీదట ప్రయత్న కార్యసిద్ధి, స్థిరాస్తి కొనుగోలు, చిరకాల కోర్టు వ్యవహారాలు, వివాదాల యందు అనుకూలత ఏర్పడుతుంది. నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలంగా భావించాలి. ఉన్నత విద్యలకై చేయు విదేశీ ప్రయాణాలు శుభకరంగా అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం అన్నమాట. విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. కిరాణా, కోల్డ్, ఫైనాన్స్ వ్యాపారస్తులు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన వాతావరణంగా మనం భావించవచ్చు. గృహమునందు వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఈ పరాభనామ సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు